అవును, వీళ్ళంతా నిజమైన జర్నలిస్టులేనా? నిజాన్ని నిర్భయంగా చెప్పగలరా? ఇంకా చెప్పాలంటే నిజాల కంటే కూడా భజన బాగా చేయగలరనే మాట సరిగ్గా సరిపోతుంది. తెలుగు మీడియాలో సీనియర్ సిటిజన్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. జర్నలిస్టు సంఘాలను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. ప్రభుత్వాలను భయపెట్టగల సమర్థులు కూడా. అయితే ఇదంతా తమ స్వార్థ ప్రయోజనాల కోసమే అనేది బహిరంగ రహస్యం. పైకి మాత్రం నీతి, నిజాయితీ అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పే ఈ సో కాల్డ్ జర్నలిస్టులు పాత్రికేయ వృత్తి ముసుగులో కేవలం ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారు. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి మాత్రం అన్నట్లుగా ఈ పాత్రికేయ పెద్దల తీరు మారిపోయింది. నిజాయితీకి నిలువుటద్దం అన్నట్లుగా పైకి కనిపించే ఈ పెద్దలంతా ఇప్పుడు వైసీపీ అధినేత కోసం తెగ కష్టపడిపోతున్నారు. అనలిస్ట్ ముసుగులో అమరావతి మహిళలపైన నీచమైన వ్యాఖ్యలు చేసిన కేసులో కృష్ణన్ రాజుని పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఇదే షోలో మోడరేటర్గా వ్యవహరించిన కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణన్ రాజుని వారించకుండా నేను కూడా ఈ వార్త చదివాను అంటూ కొనసాగించారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరికి చెందిన ఎస్సీ మహిళా ఫిర్యాదు మేరకు కొమ్మినేని కృష్ణరాజుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే ఇక్కడే సోకాల్డ్ సీనియర్ పాత్రికేయులంతా ఇప్పుడు లబోదిబో అంటున్నారు. 70 ఏళ్ల సీనియర్ పాత్రికేయునిపై తప్పుడు కేసు పెట్టారని తెగ గగ్గోలు పెడుతున్నారు. పత్రికా స్వేచ్ఛని కూటమి సర్కార్ హరిస్తోందని వాపోతున్నారు కూడా. ఏపీలో పరిణామాల గురించి పక్క రాష్ట్రం తెలంగాణ రాజధాని హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు కొందరు సీనియర్ పాత్రికేయులు. ఏపీలో పత్రికా స్వేచ్ఛ గురించి పక్క రాష్ట్రంలో శ్రీరంగ నీతులు చెబుతున్నారు. అసలు ఇంతకీ వీరంతా నిజంగానే జర్నలిస్టులా అంటే కాదని జవాబే వస్తుంది. ఒకరేమో ఉద్యోగస్తులకు జీతాలు చెల్లించక తన్నులు తప్పించుకుని పారిపోతే, మరొకరేమో పక్క రాష్ట్రం సీఎం చెప్పినట్లు తోక ఆడించి 9 ఏళ్ల పాటు కేబినెట్ ర్యాంక్ హోదా పదవి అనుభవించారు. ఈ సోకాల్డ్ పాత్రికేయుల గురించే ఇప్పుడు ఏపీలో తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. వాస్తవానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వారిలో చాలా మంది వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు. తండ్రి కొడుకుల జమానాలో ప్రభుత్వ పదవులు అనుభవించిన ఘనులే. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా పనిచేసిన రామచంద్రమూర్తి ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారు. జగన్ సర్కార్ మీడియా సలహాదారుగా కూడా పనిచేశారు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి 2007లో తీసుకువచ్చిన జీవో నెంబర్ 938 గురించి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు అంటే నో ఆన్సర్. ఇక తెలంగాణ ఉద్యమంలో ఏపీపై విషం చిమ్మిన వ్యక్తి దేవులపల్లి అమర్. టీడీపీ ప్రభుత్వంలో 4th ఎస్టేట్ పేరుతో సాక్షి ఛానల్లో ప్రైమ్ టైం షో నిర్వహించారు. పత్రికలు ఇష్టం వచ్చినట్లు రాస్తామంటే కుదరదని ప్రెస్ అకాడమీ చైర్మన్ హోదాలో వార్నింగ్ ఇచ్చిన అమర్ని ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ప్రభుత్వానికి నేషనల్ మీడియా సలహాదారుగా నియమించారు. ఆంధ్రులపై విషం చిమ్మిన దేవులపల్లి అమర్ ఆంధ్రులు కట్టిన పన్నుల నుంచే నెల నెల లక్షల్లో జీతాలు తీసుకున్నాడు. ఇక కేసీఆర్ కి అత్యంత నమ్మకస్తునిగా గుర్తింపు తెచ్చుకున్న అల్లన్నారాయణ ఏకంగా 9 ఏళ్ల పాటు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా వ్యవహరించారు. పాత్రికేయులపై కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేసినా, మీడియాను నిలువునా పాతేస్తా అని వార్నింగ్ ఇచ్చినా కూడా కనీసం పల్లెత్తు మాట కూడా అనలేదు. ఇక టీ న్యూస్ ఎడిటర్ శైలేష్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ వార్తలు తప్ప ఏపీ వార్తలు అవసరం లేదని బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీజేపీలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కి అనుకూలంగా మాట్లాడడం ఈయన నేర్చుకున్న పాత్రికేయ నీతి. ఈ ఇద్దరు తెలంగాణ వాదులకు ఏపీలో పత్రికా స్వేచ్ఛ ఎందుకు గుర్తుకు వచ్చిందో తెలియటం లేదంటున్నారు. సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డి 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై జరిగిన దాడులు, పాత్రికేయుల హత్యలు ధనుంజయ రెడ్డికి గుర్తు లేవా అని నిలదీస్తున్నారు. సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని చచ్చేలా కొడితే ఎందుకు ధనుంజయ రెడ్డి ఖండించలేదని ప్రశ్నిస్తున్నారు. జర్నలిస్ట్ దిలీప్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వైఎస్ జమానాలో సమాచార హక్కుల చట్టం కమిషన్ గా విధులు నిర్వహించారు. సాక్షికి తెర వెనుక ముందు కూడా దిలీప్ రెడ్డి సేవలు కొనసాగుతున్నాయి. ఇక పత్రికా స్వేచ్ఛ అనేది ఒక వర్గానికి చెందిన అంశం కాదన్న టంకసాల అశోక్ తీరును అంత తప్పుపడుతున్నారు. అసలు పాత్రికేయ వృత్తిలో వర్గాలు, కులాలు ఎందుకు వస్తాయని ప్రశ్నిస్తున్నారు. వీరితో పాటు మరో జర్నలిస్ట్ మేధావి విజయబాబు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రభ ఎడిటర్గా పనిచేసిన విజయబాబు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదు. ఈ విషయంలో జర్నలిస్టులంతా కలిసి దేహశుద్ధి చేసేందుకు రెడీ అయ్యారు కూడా. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం బాగా అలవాటైన విజయబాబు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇన్ఫర్మేషన్ కమిషన్ పదవి చేపట్టారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ ని చేశారు. చంద్రబాబును ద్వేషించడం మాత్రమే వీరి ప్రత్యేక అజెండా. లోపల వ్యక్తిగత అజెండా పెట్టుకుని బయటకి మరొక మాదిరిగా వ్యవహరిస్తున్నారు ఈ సో కాల్డ్ జర్నలిస్టులు.